సో ఇప్పుడు మనం క్యూసీ ల్యాబ్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా హెచ్పిఎల్సి అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఇది ఒక అనలిటికల్ టెక్నిక్. మిక్సర్లో ఉన్న కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సపరేట్ చేసి ఏది ఎంత ఉందో మెజర్ చేయడం. సో ఇలా మెజర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక సిరప్ లేదా ఒక టాబ్లెట్ లో ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఏపీఐ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం, అలాగే ఏదైనా ఇంప్యూరిటీ ఉందా అనేది చెక్ చేయడం, స్టెబిలిటీ టెస్ట్ లో డిగ్రేడేషన్ అయిందా అనేది గుర్తించడం, వీటన్నిటిని కూడా చెక్ చేయడానికి హెచ్పిఎల్సి అనేది యూజ్ చేస్తూ ఉంటారు. హెచ్పిఎల్సి అనేది క్యూసీ డిపార్ట్మెంట్ లో మెయిన్ వెపన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుందంటే హెచ్పిఎల్సి లో మెయిన్ గా ఒక 5 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ ఫేస్, పంప్, ఇంజెక్టర్, కాలం, అలాగే డిటెక్టర్. క్రోమటోగ్రామ్ అంటే డిటెక్టర్ ఏదైతే ఉంటుందో ఈ డిటెక్టర్ అనేది అవుట్పుట్ గ్రాఫ్ ని క్రోమటోగ్రామ్ అంటారు. ఇందులో ఎక్స్ యాక్సిస్ ని టైమ్ గా చెప్పుకోవచ్చు, అలాగే వై యాక్సిస్ ని రెస్పాన్స్ అంటే పీక్ ఏరియాగా చెప్పుకోవచ్చు. పీక్ ఏరియా కనుక ఎక్కువ ఉంటే కాంపౌండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎస్ఏ అంటే ఏపీఐ పర్సంటేజ్, అలాగే రిలేటెడ్ సబ్స్టాన్సెస్ అంటే ఇంప్యూరిటీస్, డిజల్యూషన్ శాంపిల్స్, కంటెంట్, యూనిఫార్మిటీ, స్టెబిలిటీ శాంపిల్స్. ప్రొడక్షన్ బ్లాక్ నుండి శాంపిల్ బాటిల్ని తీసుకొచ్చి క్యూసీకి ఇస్తారు. అక్కడ మోస్ట్లీ హెచ్పిఎల్సిని రన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి పారాసిటమాల్ టాబ్లెట్ ఎస్ఏ చేయాలి అనుకుందాం. స్టాండర్డ్ మరియు శాంపిల్ ప్రిపేర్ చేసి హెచ్పిఎల్సిలో రన్ చేస్తారు. పీక్ ఏరియా కంపేర్ చేసి పర్సంటేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏపీఐ ప్లాంట్ లో ఉదాహరణకు వెండర్ నుండి వచ్చిన రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఐడెంటిఫికేషన్ చెక్ చేయడానికి కానీ, ఎస్ఏ అంటే ప్యూరిటీ చెక్ చేయడానికి కానీ, ఇంప్యూరిటీస్ ప్రొఫైల్ చెక్ చేయడానికి కానీ ఎక్కువగా వాడుతుంటారు. మెటీరియల్ అనేది ఓకే అయితేనే ప్రొడక్షన్ కి రిలీజ్ చేస్తారు. రియాక్షన్ జరుగుతున్నప్పుడు రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి, స్టార్టింగ్ మెటీరియల్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవడానికి, బై ప్రొడక్ట్స్ ఏమైనా ఏర్పడ్డాయా అని తెలుసుకోవడానికి హెచ్పిఎల్సిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రొడక్షన్ బ్లాక్ నుండి శాంపిల్ బాటిల్ తీసుకొని క్యూసీకి ఇస్తారు. హెచ్పిఎల్సి రన్ చేసి రియాక్షన్ స్టేజ్ డిసైడ్ చేస్తారు. తర్వాత బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ఏ పర్సంటేజ్, రిలేటెడ్ సబ్స్టాన్స్ అంటే ఇంప్యూరిటీస్ లిమిట్స్ లో ఉన్నాయా అని చెక్ చేయడం. ఈ రెసిడ్యువల్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాధారణంగా గ్యాస్ క్రోమటోగ్రఫీ జీసీ ద్వారా కానీ, కొన్ని కేసెస్లో హెచ్పిఎల్సి ద్వారా కూడా చెక్ చేస్తూ ఉంటారు. సిఓఏ చేసే ముందు అంటే సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ చేసే ముందు, ఇష్యూ చేసే ముందు హెచ్పిఎల్సి రిజల్ట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అసలు హెచ్పిఎల్సి ఎందుకు యూజ్ చేయాలి? ఏపీఐ ప్యూరిటీని తెలుసుకోవడానికి కానీ, ఇంప్యూరిటీ లిమిట్స్ అనేవి ఎక్సీడ్ అవ్వకుండా, బ్యాచ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి హెచ్పిఎల్సి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత జీసీ అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ. గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేది వాలటైల్స్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈజీగా ఆవిరయ్యేవి, రూమ్ టెంపరేచర్లోనే ఈజీగా ఆవిరయ్యే సాల్వెంట్స్ ని సపరేట్ చేసి అనలైజ్ చేయడానికి ఉపయోగించే అనలిటికల్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే శాంపిల్ ని గ్యాస్ రూపంలోకి మార్చి కాలంలో పంపి కాంపౌండ్స్ ని సపరేట్ చేసి డిటెక్ట్ చేస్తారు. జీసీలో మెయిన్ పార్ట్స్ ఏంటంటే 1 క్యారియర్ గ్యాస్, 2 ఇంజెక్టర్, 3 కాలం, 4 డిటెక్టర్. క్యారియర్ గ్యాస్ అనేది సాధారణంగా హీలియం కానీ, నైట్రోజన్ కానీ, హైడ్రోజన్ కానీ ఎక్కువగా ఇనర్ట్ గ్యాస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మొబైల్ ఫేస్లో పనిచేస్తుంది. ఇంజెక్టర్ అంటే శాంపిల్ని ఇంజెక్ట్ చేయడానికి హై టెంపరేచర్లో వెంటనే వేపరైజేషన్ అనేది జరుగుతుంది. ఈ కాలం అనేది ఓవెన్లో ఉంటుంది. ఈ సపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అసలు జీసీ ఎలా పనిచేస్తుంది? శాంపిల్ అనేది లిక్విడ్ ఫామ్ లో ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంజెక్టర్ లో అది గ్యాస్ గా మారుతుంది. క్యారియర్ గ్యాస్ తో కలిసి కాలంలోకి వెళ్తుంది. డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి డిఫరెంట్ టైంలో బయటకు వస్తాయి. దీనికి డిటెక్టర్ అనేది సిగ్నల్ అనేది ఇస్తుంది. ఈ సిగ్నల్స్ అనేవి క్రోమటోగ్రామ్ ద్వారా బయటికి మనకు కనిపిస్తాయి. ఈ బయటకు వచ్చే టైం ని రిటెన్షన్ టైం అంటారు. జీసీ క్రోమటోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఎక్స్ యాక్సిస్ ని టైం, అలాగే వై యాక్సిస్ ని డిటెక్టర్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి పీక్ ఒక కాంపౌండ్. ఈ పీక్ ఏరియా ద్వారా క్వాంటిటీని డిసైడ్ చేయొచ్చు. ఉదాహరణకు ఏపీఐ కంపెనీలో జీసీ ఎలా యూజ్ చేస్తారంటే ఈ రెసిడ్యువల్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐసీహెచ్ గైడ్ లైన్స్ ప్రకారంగా సాల్వెంట్స్ లిమిట్ చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మిథనాల్ గానీ, టోల్విన్ గానీ వీటన్నిటిని కూడా. తర్వాత యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే సొల్యూషన్ లో ఉన్న కాంపౌండ్ ఎంత లైట్ అబ్జర్వ్ చేస్తుందో మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు యూవీ అంటే అల్ట్రా వైలెట్ రేంజ్ అనేది, యూవీ రేంజ్ అనేది సాధారణంగా 200 నుండి 400 నానోమీటర్స్ ఉంటుంది. విజిబుల్ రేంజ్ అంటే మనకి కనిపించే ఈ రేడియేషన్ ఏదైతే ఉందో అది 400 నుండి 800 నానోమీటర్స్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక కాంపౌండ్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే అంత ఎక్కువ ఈ లైట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జర్వెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ యూవీ స్పెక్ట్రమ్ లో ఎక్స్ యాక్సిస్ ని వేవ్ లెంత్ అని, వై యాక్సిస్ ని అబ్జర్వెన్స్ అని, అలాగే హైయెస్ట్ పీక్ ని లాంబ్డా మ్యాక్స్ అనేది అంటారు. ఏపీఐ కంపెనీలో యూవీ అనేది ఎలా చేస్తారంటే ఎస్ఏ డిటర్మినేషన్ అంటే ఈ డ్రగ్ అనేది ఎంత పర్సంటేజ్ ప్యూరిటీ ఉందో చెక్ చేయడం, అలాగే డిజాల్యూషన్ టెస్టింగ్ అంటే టాబ్లెట్ డిజాల్వ్ అయ్యాక ఈ డ్రగ్ యొక్క రిలీజ్ యొక్క మెజరింగ్ తెలుసుకోవడానికి. తర్వాత ఐడెంటిఫికేషన్ టెస్ట్, లాంబ్డా మ్యాక్స్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. తర్వాత యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్లో స్కాన్ చేస్తే గ్రాఫ్ అనేది వస్తుంది. ఒకటి అబ్జర్బెన్స్, తర్వాత వేవ్ లెంత్. అందులో పీక్ ఎక్కడ హైయెస్ట్
ఉంటుందో అదే లాంబ్డా మ్యాక్స్. తర్వాత క్లీనింగ్ వ్యాలిడేషన్ లో ఈ రెసిడ్యూల్ యొక్క ప్రెసెంట్ చెక్ చేయడానికి వాడుతూ ఉంటారు. తర్వాత pH మీటర్. pH మీటర్ అంటే ఒక సొల్యూషన్ లో ఎంత అసిడిక్ లేదా ఎంత బేసిక్ ఉందో అనేది మెజర్ చేయడానికి ఉపయోగించే ఒక ఇన్స్ట్రుమెంట్. pH స్కేల్ లో 0 to 14 రేంజ్ ఉంటుంది. 7 కంటే తక్కువ ఉంటే దాన్ని అసిడిక్ అని, 7 కంటే ఎక్కువ ఉంటే బేసిక్ అని, 7 ఉంటే న్యూట్రల్ అని అంటాం. ఈ pH మీటర్ లో గ్లాస్ ఎలక్ట్రోడ్, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, టెంపరేచర్ ప్రోబ్, డిస్ప్లే యూనిట్ ఉంటాయి. ఎక్కువగా pH మీటర్ లో గ్లాస్ ఎలక్ట్రోడ్ మరియు రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కలిసి ఉంటాయి. ఈ గ్లాస్ ఎలక్ట్రోడ్ యొక్క టిప్ లో స్పెషల్ గా మెంబ్రేన్ అనేది ఉంటుంది. సొల్యూషన్ లో హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అయితే వోల్టేజ్ డిఫరెన్స్ అనేది జనరేట్ అవుతుంది. మీటర్ దాన్ని pH వాల్యూగా కన్వర్ట్ చేస్తుంది. ప్రాక్టికల్ గా మనం చూసుకున్నట్లయితే ముందుగా ఈ ప్రొసీజర్ కనుక చూస్తే ఇన్స్ట్రుమెంట్ అనేది ఆన్ చేయడం, దాన్ని క్యాలిబ్రేషన్ చేయడం. సాధారణంగా 3 పాయింట్లు క్యాలిబ్రేషన్ చేస్తారు. pH 4.0, pH 7.0, pH 9.2 లేదా 10. ఈ విధంగా క్యాలిబ్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. క్యాలిబ్రేషన్ స్లోప్ 95 to 100 మధ్య ఉండాలి. ఎలక్ట్రోడ్ DI వాటర్ తో రిన్స్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి స్పెసిఫికేషన్ అనేది మనకి 6.8 నుండి 7.2 కనుక ఉంటే అందులో మనకి రీడింగ్ 7.05 కనుక చూపిస్తే అది పాస్ అని చెప్పుకోవచ్చు. రీడింగ్ అనేది 7.6 కనుక చూపిస్తే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటాం. ఈ pH మీటర్ లో సాధారణంగా ఎలక్ట్రోడ్ అనేది డ్రై కనుక అయిపోతే మనకి రీడింగ్ అనేది తప్పుగా చూపించే ఛాన్స్ ఉంటుంది. క్యాలిబ్రేషన్ కనుక స్కిప్ చేస్తే డీవియేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సింపుల్ గా pH ఎలక్ట్రోడ్ అంటే ఎసిడిటీని ఫీల్ చేసి ఒక సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక API కనుక తీసుకుంటే API లో స్పెసిఫికేషన్ వచ్చేసి pH రేంజ్ వచ్చేసరికి 4.5 to 5.5 ఉందనుకుందాం. ఈ టెస్ట్ చేసే ముందు క్యాలిబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు 7 pH బఫర్, అలాగే 4 pH బఫర్, అలాగే 9.20 బఫర్ ఒకవేళ అవసరమైతే ఈ విధంగా చెక్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎలక్ట్రోడ్ ని DI వాటర్ తో రిన్స్ చేయడం, అలాగే టిష్యూతో స్మూత్ గా తుడవడం, శాంపిల్ బీకర్ లో డిప్ చేయాలి. రీడింగ్ స్టేబుల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మన స్పెసిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసరికి 4.5 to 5.5 కాబట్టి మనం అబ్జర్వ్ చేసింది 4.92 కాబట్టి రిజల్ట్ అనేది పాస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ రీడింగ్ కనుక 6.3 వస్తే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే API సింథసిస్ లో రియాక్షన్ pH కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కి రియాక్షన్ అనేది 2.5 pH లో రియాక్షన్ అనేది స్టార్ట్ అయితే దానికి బేస్ అనేది యాడ్ చేస్తూ pH స్లోగా 6 కి అడ్జస్ట్ చేస్తారు. టార్గెట్ pH వచ్చేసరికి 5.8 నుండి 6.2. ప్రొడక్షన్ ఆపరేటర్ కంటిన్యూస్ గా pH చెక్ చేస్తూ న్యూట్రలైజేషన్ కంప్లీట్ అయిందా అనేది కన్ఫర్మ్ చేసుకుంటారు. తర్వాత KF టైట్రేటర్ అంటే శాంపిల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంటే మాయిశ్చర్ కంటెంట్ ని యాక్యురేట్ గా మెజర్ చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్. ఈ KF టైట్రేట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే వాటర్ అనేది అయోడిన్ తో రియాక్ట్ అవుతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అవుతుంది, అలాగే బేస్ తో రియాక్ట్ అవ్వడం, అలాగే మిథనాల్ తో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాటర్ ఉన్నంత వరకు అయోడిన్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. వాటర్ కంప్లీట్ అయ్యాక ఈ ఎక్సిస్ అయోడిన్ ఏదైతే ఉంటుందో ఇది డిటెక్ట్ అవుతుంది. దీన్ని ఎండ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎంత అయోడిన్ రియాక్ట్ అయ్యిందో అంత వాటర్ ఉందని అర్థం. ఉదాహరణకు ఒక API కంపెనీలో APIలో మాయిశ్చర్ కనుక్కుంటే స్పెసిఫికేషన్ రేంజ్ వచ్చేసి మాయిశ్చర్ కంటెంట్ రేంజ్ వచ్చేసరికి NMD 0.5% అనుకుంటే దానికి ముందుగా ఇన్స్ట్రుమెంట్ ప్రిపరేషన్, KF రీఏజెంట్ ని ఫిల్ చేయాలి, డ్రిఫ్ట్ చెక్ చేయాలి, తర్వాత బ్లాంక్ కరెక్షన్ చేయాలి, తర్వాత శాంపిల్ వేయింగ్ 100 mg APIలో యాక్యురేట్ గా వేయింగ్ అనేది చేయాలి, డైరెక్ట్ గా టైట్రేషన్ వెజల్ లో యాడ్ చేయాలి. కొన్ని APIs మిథనాల్ లో డిజాల్వ్ అవుతాయి, కొన్ని ఇన్సాల్యుబుల్ అయితే కనుక స్పెషల్ గా సాల్వెంట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్స్ట్రుమెంట్ అనేది ఆటోమేటిక్ గా అయోడిన్ ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్ అనేది డిటెక్ట్ అవుతుంది. డిస్ప్లేలో 0.32% కనుక చూపిస్తే మనకి స్పెసిఫికేషన్ వచ్చేసి NMD 0.5% కాబట్టి రిజల్ట్ అనేది 0.32% వస్తే పాస్ అని చెప్పుకోవచ్చు. లేదా 0.8 కనుక వస్తే అది OAS అంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత డిజాల్యూషన్ టెస్ట్ అంటే టాబ్లెట్ లేదా క్యాప్సూల్ లో ఉన్న డ్రగ్ అనేది బాడీలో ఎంత రిలీజ్ అవుతుందో ల్యాబ్ లో సిమ్యులేట్ చేసే టెస్ట్. టాబ్లెట్ అనేది డిజాల్వ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, డ్రగ్ ఎంత పర్సెంటేజ్ రిలీజ్ అయింది అది చెక్ చేసే టెస్ట్ డిజాల్యూషన్ టెస్ట్ అంటాం. ఉదాహరణకు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే 500 mg టాబ్లెట్ తీసుకుంటే స్పెసిఫికేషన్ వచ్చేసి 30 minutes లో 80% డిజాల్వ్ అవ్వాలనుకుంటే ముందుగా మీడియం ప్రిపరేషన్ 900 ml ప్యూరిఫైడ్ వాటర్ లేదా బఫర్, టెంపరేచర్ వచ్చేసరికి 37 degrees, ఇక్కడ +or-0.5 degrees ఉండొచ్చు. RPM అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి 50 RPM. టాబ్లెట్ అనేది డ్రాప్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఒక 6 వెజల్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. 30 minutes తర్వాత శాంపిల్ ని విత్డ్రా చేస్తారు. ఫిల్టర్ చేసి UV లేదా HPLC లో SA అనేది చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ రిజల్ట్ వచ్చేసరికి స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ శాంపిల్ అబ్జర్వేషన్ క్యాలిక్యులేట్ చేశాక టాబ్లెట్ 1 అనేది 85% కానీ, టాబ్లెట్ 2 88%, టాబ్లెట్ 3 83%,
టాబ్లెట్ 4 90%, టాబ్లెట్ 5 86%, టాబ్లెట్ 6 87%. అంటే ప్రతిదీ 80% పైన ఉంది కాబట్టి పాస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా టాబ్లెట్ లిమిట్ కంటే తక్కువ వస్తే స్టేజ్ 2 లో టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే టెంపరేచర్ అనేది 37 degrees సెంటీగ్రేడ్ మెయింటైన్ చేయాలి, ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేయడం, అలాగే ఆర్పిఎం అనేది కరెక్ట్ గా ఉండాలి, సింక్ కండిషన్ అనేది మెయింటైన్ చేయాలి అంటే సరిగ్గా మునిగే వరకు. డిజాల్వేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకటి బయో అవైలబిలిటీ ఇండికేషన్, బ్యాచ్ కన్సిస్టెన్సీ చెక్ చేయడానికి కానీ, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ కానీ, స్టెబిలిటీ స్టడీ మానిటరింగ్ కానీ, వీటన్నిటి కూడా డిజాల్వేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత డిసింటిగ్రేషన్ టెస్ట్. డిసింటిగ్రేషన్ టెస్ట్ అంటే టాబ్లెట్ లేదా క్యాప్సూల్ ఎంత టైంలో బ్రేక్ అయ్యి స్మాల్ పార్టికల్స్ గా మారుతుందో చెక్ చేసే ఒక టెస్ట్. టాబ్లెట్ అనేది బాడీలో డిజాల్వ్ అవడానికి ముందు బ్రేక్ అవ్వాలి. ఈ బ్రేకింగ్ టైం మెజర్ చేయడమే డిసింటిగ్రేషన్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ 500 mg టాబ్లెట్ తీసుకుంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే 800 to 900 ml ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటారు. టెంపరేచర్ అనేది 37 degrees సెంటీగ్రేడ్ గా తీసుకుంటారు. ఇక్కడ +- 2 degrees అటు ఇటుగా మెయింటైన్ చేస్తారు. ప్రతి ట్యూబ్ లో ఒక టాబ్లెట్ అనేది పెడతారు. ఉదాహరణకు ఒక 6 టాబ్లెట్స్ తీసుకుంటారు. ఈ బాస్కెట్ అనేది అప్ మరియు డౌన్ మోషన్ లో ఉంటుంది. సాధారణంగా నిమిషానికి 28 నుండి 32 సైకిల్స్ ఉంటాయి. తర్వాత అబ్జర్వేషన్. టాబ్లెట్ అనేది కంప్లీట్ గా బ్రేక్ అయ్యి ఎలాంటి హార్డ్ కోర్ అనేది మిగిలిపోకుండా ఉండడం. ఎగ్జాంపుల్ కి ఒక టాబ్లెట్ 1 అనేది 5 minutes, టాబ్లెట్ 2 అనేది 6 minutes, టాబ్లెట్ 3 అనేది 4.5 minutes, టాబ్లెట్ 4 అనేది 7 minutes, టాబ్లెట్ 5 అనేది 6 minutes, టాబ్లెట్ 6 అనేది 5.5 minutes గా ఉంటే ప్రతిదీ కూడా 15 minutes లోపే ఉంది కాబట్టి పాస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఒక టాబ్లెట్ 18 minutes కనుక తీసుకుంటే రీటెస్ట్ కి అప్లై అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ టాబ్లెట్ స్పెసిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అన్కోటెడ్ అంటే కోటింగ్ లేని టాబ్లెట్ అనేది 15 minutes లోపు, ఫిలిం కోటెడ్ అయితే 30 minutes లోపు, షుగర్ కోటెడ్ అయితే 60 minutes లోపు, అలాగే ఎంటరిక్ కోటెడ్ అయితే 2 hours ఎసిడిక్ ఇంటాక్ట్ లో ఉండాలి. ఇక్కడ సింపుల్ గా డిసింటిగ్రేషన్ కి డిజాల్వేషన్ కి తేడా ఏంటంటే డిసింటిగ్రేషన్ అంటే ఈ టాబ్లెట్ అనేది పీసెస్ గా బ్రేక్ అవ్వడం, డిజాల్వేషన్ అంటే ఆ పీసెస్ అనేవి నీటిలో డిజాల్వ్ అవ్వడం అంటే కరిగిపోవడం. తర్వాత అనలిటికల్ బ్యాలెన్స్ క్యూసీలో చాలా ముఖ్యంగా వాడే ఒక ఇన్స్ట్రుమెంట్. అనలిటికల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? వెరీ హై ప్రిసిషన్ వేయింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. అతి తక్కువ అంటే స్మాల్ ఏపీఐ శాంపిల్ ని వేయి చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్ఏ గానీ, కేఎఫ్ గానీ, ఇంప్యూరిటీస్ అనాలిసిస్ గానీ ఇలాంటివన్నీ క్రిటికల్ టెస్ట్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అనలిటికల్ బ్యాలెన్స్ యొక్క పార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి వేయింగ్ ప్యాన్, తర్వాత గ్లాస్ ఎన్క్లోజర్, తర్వాత డిస్ప్లే యూనిట్, ఇంటర్నల్ క్యాలిబ్రేషన్ వెయిట్, తర్వాత లెవెలింగ్ స్క్రూస్, తర్వాత బబుల్ లెవెల్. ఎస్ఏ శాంపిల్ ప్రిపరేషన్ కనుక చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్ వచ్చేసి 100 mg ఏపీఐ. ముందుగా బ్యాలెన్స్ యొక్క లెవెల్ చెక్ చేయడం, తర్వాత ఇంటర్నల్ క్యాలిబ్రేషన్ రన్ చేయడం, తర్వాత ఎంటీ వేయింగ్ పేపర్ ని వేయింగ్ చేయడం, స్లోగా శాంపిల్ ని యాడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కి 100.0032 mg. ఇక్కడ +- 0.5 mg అనేవి సాధారణంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ల్యాబ్ యొక్క రూల్స్ కనుక చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ యొక్క రూమ్ టెంపరేచర్ అనేది 20 to 25 degrees ఉండాలి. ఏసీ ఎయిర్ ఫ్లో అనేది డైరెక్ట్ గా బ్యాలెన్స్ మీద పడకుండా ఉండాలి. డోర్స్ అనేవి క్లోజ్ లో ఉండాలి. హ్యాండ్స్ డ్రైగా ఉండాలి. స్టాటిక్ ఛార్జ్ అనేది అవాయిడ్ చేయాలి. డోర్ ఓపెన్ చేసి వేయింగ్ చేస్తే రీడింగ్ అనేది ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వేడి శాంపిల్ కనుక వెయిట్ చేస్తే డ్రిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హైగ్రోస్కోపిక్ ఏపీఐ అయితే వెయిట్ అనేది స్లోగా ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. వైబ్రేషన్ వల్ల కూడా అన్స్టేబుల్ రీడింగ్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత స్టెబిలిటీ ఛాంబర్స్. స్టెబిలిటీ ఛాంబర్ అంటే ఏంటంటే ఫినిష్డ్ ప్రొడక్ట్ గానీ, ఏపీఐ గానీ ఒక కంట్రోల్ టెంపరేచర్ లేదా హ్యూమిడిటీ కండిషన్స్ లో స్టోర్ చేసి ఒక టైం పీరియడ్ పాటు క్వాలిటీ చేంజ్ అవుతుందా లేదా అనేది స్టడీ చేసే ఒక సెటప్ అని చెప్పుకోవచ్చు. ఒక టాబ్లెట్ కానీ లేదంటే ఒక ఫైనల్ ప్రొడక్ట్ యొక్క సెల్ఫ్ లైఫ్ ని డిటర్మిన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లాంగ్ టర్మ్ అనేది 30 degrees సెంటీగ్రేడ్ బై 75% రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పుకోవచ్చు. యాక్సలరేటెడ్ 40 degrees సెంటీగ్రేడ్ బై 75% రిలేటెడ్ హ్యూమిడిటీ. ఇంటర్మీడియట్ వచ్చేసి 30 degrees సెంటీగ్రేడ్ బై 65% రిలేటివ్ హ్యూమిడిటీగా చెప్పుకోవచ్చు. స్టెబిలిటీ ఛాంబర్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్, అలాగే హ్యూమిడిటీ కంట్రోల్ సిస్టమ్, ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్ మరియు డేటా లాగర్, అలాగే అలారం సిస్టమ్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే 500 mg టాబ్లెట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ స్టడీ ప్లాన్ కనుక చూసుకున్నట్టయితే 0 month, 1 month, 2 months, 3 months, అలాగే 6 months గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈచ్ టైం పాయింట్ లో టెస్ట్ అంటే ప్రతి టైం పాయింట్ లో టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్ఏ, డిజాల్యూషన్, రిలేటివ్ సబ్స్టాన్సెస్, అలాగే అపియరెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇనీషియల్ గా అంటే మొదట్లో ఎస్ఏ అనేది 99.5% కనుక వస్తే 3 months తర్వాత 97.8% కనుక వస్తే 3 months తర్వాత 97.8% వచ్చి అలాగే 6 months తర్వాత 94.2% కనుక వస్తే ఇక్కడ స్పెసిఫికేషన్ వచ్చేసి 90 to 110% కనుక అనుకుంటే ఈ టాబ్లెట్ అనేది అంటే స్టేబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ 88% కి డ్రాప్ అయితే ఈ షెల్ఫ్ లైఫ్ అనేది రిడ్యూస్ చేస్తారు.
అసలు ఈ స్టడీ ఎందుకంటే హయ్యర్ టెంపరేచర్ లో డిగ్రేడేషన్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. సో ఫ్యూచర్ లో స్టెబిలిటీ ఈ ప్రెడిక్ట్ అనేది చేయవచ్చు. స్టెబిలిటీ ఛాంబర్ అంటే సింపుల్ గా ప్రొడక్ట్ ని ఫ్యూచర్ క్లైమేట్ కి సిమ్యులేషన్ రూమ్ లో పెట్టి అబ్జర్వ్ చేయడం. తర్వాత కండక్టివిటీ మీటర్. కండక్టివిటీ మీటర్ అంటే వాటర్ లో డిజాల్వ్డ్ అయాన్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ లో కరిగి ఉన్న అయాన్స్ అనేవి సాల్ట్స్ గానీ, మినరల్స్ గానీ, ఇంప్యూరిటీస్ ఎంత ఉన్నాయో మెజర్ చేసే ఒక పారామీటర్. ఎక్కువ అయాన్స్ కనుక ఉంటే మోర్ కండక్టివిటీ, అలాగే ప్యూర్ వాటర్ కి తక్కువ కండక్టివిటీ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా కండక్టివిటీ మీటర్ లో బేసిక్ గా 2 ఎలక్ట్రోడ్స్ ని వాటర్ లో డిప్ చేస్తారు. స్మాల్ ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఈ కండక్టివిటీని క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఈ అయాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. కండక్టివిటీ మీటర్ లో ముఖ్యమైన పార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే 1 కండక్టివిటీ ప్రోబ్, 2 టెంపరేచర్ సెన్సార్, 3 డిస్ప్లే యూనిట్, తర్వాత క్యాలిబ్రేషన్ సొల్యూషన్స్. ఇక్కడ టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ గా కండక్టివిటీ మీటర్ అంటే సాల్ట్ డిటెక్టర్ అని వాటర్ లో సాల్ట్ డిటెక్ట్ చేసేది డిటెక్టర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఐఆర్ మాయిశ్చర్ అనలైజర్ అంటే శాంపిల్ లో ఉన్న మాయిశ్చర్ అంటే వాటర్ కంటెంట్ ని ఇన్ఫ్రారెడ్ హీటింగ్ ప్లస్ వేయింగ్ లాస్ ప్రిన్సిపల్ ద్వారా మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎల్ఓడి అంటే లాస్ అండ్ డ్రైయింగ్ అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే 5 to 15 minutes లో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే మొదటగా శాంపిల్ ని వేయింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఐఆర్ హీటర్ అనేది శాంపిల్ ని హీట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మాయిశ్చర్ ఎవాపరేట్ అవుతుంది. ఈ వెయిట్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి వేయింగ్ బ్యాలెన్స్, ఐఆర్ హీటర్, శాంపిల్ ప్యాన్, డిస్ప్లే యూనిట్, అలాగే టెంపరేచర్ కంట్రోల్. అసలు ఈ ఐఆర్ మాయిశ్చర్ అనలైజర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ముందుగా ఇన్ ప్రాసెస్ డ్రైయింగ్ మానిటరింగ్ లో, గ్రానులేషన్ మాయిశ్చర్ చెకింగ్ లో, పౌడర్ హ్యాండ్లింగ్ లో, అలాగే తొందరగా క్యూసీ చెకింగ్ కావాలన్నప్పుడు ఐఆర్ మాయిశ్చర్ అనలైజర్ యూజ్ చేస్తుంటారు. తర్వాత టిఎల్సి అంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనేది ఒక అనలిటికల్ టెక్నిక్. ఒక మిక్చర్ లో ఉన్న డిఫరెంట్ కంపోనెంట్స్ ని సెపరేట్ చేసి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి రా మెటీరియల్ ఐడెంటిఫికేషన్ గానీ, ఇంప్యూరిటీస్ చెకింగ్ గానీ, లేదా రియాక్షన్ కంప్లీట్ చెక్ గానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మిక్చర్ లో ఉన్న డిఫరెంట్ కెమికల్స్ ని సెపరేట్ చేసి చూడడానికి యూజ్ చేసే సింపుల్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. టిఎల్సి లో ఉండే ముఖ్యమైన పార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా టిఎల్సి ప్లేట్ అంటే ఇది సిలికాన్ జెల్ కోటింగ్ అనేది ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ ఛాంబర్, ఇది ప్లేట్ ని సాల్వెంట్ లో డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత క్యాపిలరీ ట్యూబ్ శాంపిల్ స్పాటింగ్ కోసం. తర్వాత యూవీ ఛాంబర్ అంటే స్పాట్ ని చూడడానికి. సో టిఎల్సి యొక్క ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా ప్లేట్ ప్రిపరేషన్. ఒక పెన్సిల్ తీసుకుని టిఎల్సి ప్లేట్ తీసుకుని బాటమ్ నుండి 1 centimeter లైన్ ని డ్రా చేస్తారు. తర్వాత శాంపిల్ స్పాటింగ్, క్యాపిలరీ ట్యూబ్ తో శాంపిల్ ని స్మాల్ స్పాట్ గా పెట్టాలి. తర్వాత డెవలపింగ్, ప్లేట్ ని తీసుకుని సాల్వెంట్ లో ఉన్న ఛాంబర్ లో నిలువుగా ఉంచితే సాల్వెంట్ అనేది స్లోగా పైకి వెళ్తుంది. తర్వాత డ్రైయింగ్, సాల్వెంట్ ఫ్రంట్ అనేది టాప్ కి వచ్చిన తర్వాత ప్లేట్ ని తీసి డ్రై చేస్తారు. యూవీ ఛాంబర్ లో పెట్టి స్పాట్స్ అనేవి చూస్తారు. తర్వాత ఆర్ఎఫ్ వాల్యూ కనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కి కాంపౌండ్ అనేది 3 centimeters ట్రావెల్ అయింది అనుకుంటే సాల్వెంట్ అనేది 6 centimeters ట్రావెల్ అయింది అనుకుందాం. అప్పుడు ఆర్ఎఫ్ వాల్యూ అనేది 3/6 = 0.5 అని చెప్పుకోవచ్చు. క్యూసీలో ఆర్ఎఫ్ వాల్యూ అనేది స్టాండర్డ్ తో కంపేర్ చేసి ఐడెంటిఫికేషన్ అనేది చేస్తారు. అంటే ఒరిజినల్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో దాని వాల్యూతో ప్రెజెంట్ వచ్చిన వాల్యూని కంపేర్ చేసి చూస్తారు. సింపుల్ గా అర్థం చేసుకుంటే మనకి ఒక మ్యాంగో జ్యూస్ బాటిల్ ఇచ్చారనుకుందాం. బాటిల్ పైన లేబుల్ అనేది లేదు. ఇప్పుడు అది మ్యాంగో జ్యూసా లేదా ఆరెంజ్ జ్యూసా అనేది ఎలా తెలుసుకుంటాం? ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ తీసుకుని అన్నోన్ జ్యూస్ తో కంపేర్ చేసి చూస్తాం. అంటే సేమ్ స్మెల్, సేమ్ కలర్, టేస్ట్ సేమ్ ఉంటే అది సేమ్ జ్యూస్. టీఎల్సీలో కూడా ఈ స్టాండర్డ్ అనేది ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ శాంపిల్ అనేది అన్నోన్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు. సేమ్ పొజిషన్ లో సేమ్ స్పాట్ వస్తే కరెక్ట్ రా మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 3 సిచ్యువేషన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ముందుగా రా మెటీరియల్ ఐడెంటిఫికేషన్. వెండర్ నుండి మెటీరియల్ వచ్చిందంటే అది మనం బ్లైండ్ గా వాడలేం. ముందుగా కన్ఫర్మ్ చేయాలి ఇది నిజంగా అదే మెటీరియలా కాదా అనేది. సో దానికి టీఎల్సీ యూజ్ చేస్తాం. ముందుగా వర్కింగ్ స్టాండర్డ్ తీసుకుంటాం. అంటే అది ఆల్రెడీ అప్రూవ్ అయిన, వెరిఫై అయిన మెటీరియల్ తీసుకుంటాం. తర్వాత ఇన్కమింగ్ రా మెటీరియల్ తీసుకుంటాం. రెండు కూడా సేమ్ కాన్సన్ట్రేషన్ లో సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం. టీఎల్సీ ప్లేట్ మీద 2 spots పెడతాం. ఒకటి స్టాండర్డ్, 2 టెస్ట్ శాంపిల్. ప్లేట్ డెవలప్ చేసి యూవీలో అబ్జర్వ్ చేస్తాం. అప్పుడు ఒకవేళ స్టాండర్డ్ మరియు టెస్ట్ శాంపిల్ సేమ్ పొజిషన్ లో సేమ్ స్పాట్ ఇస్తే మెటీరియల్ అనేది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే పాస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ స్పాట్ యొక్క పొజిషన్ అనేది డిఫరెంట్ అయితే మెటీరియల్ అనేది డౌట్ఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే స్టాండర్డ్ మన రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ శాంపిల్ కూడా అదే బిహేవియర్ ని చూపించాలి. టీఎల్సీలో పొజిషన్ అంటే ఆర్ఎఫ్ వాల్యూ, ఆర్ఎఫ్ సేమ్ అంటే కాంపౌండ్ కూడా సేమ్ అని చెప్పుకోవచ్చు. సో రా మెటీరియల్ ఐడి అంటే ఒరిజినల్ శాంపిల్ తో కంపేర్ చేసి కన్ఫర్మ్ చేయడం. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంప్యూరిటీ చెక్. ఇంప్యూరిటీస్ అంటే ఏంటంటే మన మెయిన్ కాంపౌండ్ కాకుండా అందులో అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ ఏమైనా ఉంటే దాన్ని ఇంప్యూరిటీస్ అంటాం. ఉదాహరణకు ఒక షుగర్ ప్యాకెట్ తీసుకుందాం. అందులో చిన్న చిన్న రాళ్ళు కనుక పడితే అవి ఇంప్యూరిటీస్ అని చెప్పుకోవచ్చు. షుగర్ అనేది మెయిన్ కాంపౌండ్. సో ఫార్మాలో కూడా స్టాండర్డ్స్ ని ప్రిపేర్ చేస్తాం. అంటే స్టాండర్డ్ అనేది మెయిన్ కాంపౌండ్. టెస్ట్ శాంపిల్ ని ప్రిపేర్ చేస్తాం. టీఎల్సీ ప్లేట్ మీద స్పాట్స్ పెడతాం. ఒకటి మెయిన్ కాంపౌండ్, 2 టెస్ట్ శాంపిల్.
కొన్నిసార్లు ఇంప్యూరిటీ స్టాండర్డ్స్ కూడా పెడతాం ఒకవేళ అవైలబుల్గా ఉంటాయి. సో ప్లేట్ డెవలప్ చేసి యూవీలో అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఓన్లీ వన్ స్పాట్ కనిపిస్తే శాంపుల్ క్లీన్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా స్పాట్స్ కనుక కనిపిస్తే ఇంప్యూరిటీస్ అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్ కాంపౌండ్ స్పాట్ సాధారణంగా ఇంటెన్స్ గా ఉంటుంది. తర్వాత ఆర్ఎఫ్ వాల్యూని నోట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే రియాక్షన్ కంప్లీట్ చెక్. ప్రొడక్షన్ లో రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టార్టింగ్ మెటీరియల్ పూర్తిగా ప్రొడక్ట్ లో కన్వర్ట్ అయిందా లేదా అనేది క్వశ్చన్. సో దానికి టీఎల్సీ యూజ్ చేస్తాం. ముందుగా స్టార్టింగ్ మెటీరియల్ యొక్క స్టాండర్డ్ ప్రిపేర్ చేస్తాం. ప్రొడక్ట్ స్టాండర్డ్ ఉంటే అది కూడా ప్రిపేర్ చేస్తాం. రియాక్టర్ నుండి మిడిల్ స్టేజ్ లో శాంపిల్ తీసుకుంటాం. టీఎల్సీ ప్లేట్ మీద ఒక 3 స్పాట్స్ పెడతాం. ఒకటి స్టార్టింగ్ మెటీరియల్, 2 ప్రొడక్ట్ మెటీరియల్ ఒకవేళ అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత టెస్ట్ శాంపిల్. ప్లేట్ డెవలప్ చేసి యూవీలో అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్ మెటీరియల్ కనుక పూర్తిగా డిసపియర్ అయితే మాయమైపోతే అప్పుడు ఓన్లీ ప్రొడక్ట్ యొక్క స్పాట్ కనిపిస్తే రియాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత ప్రొడక్షన్కి ఇన్ఫార్మ్ చేస్తాం రియాక్షన్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ స్టేజ్కి ప్రొసీడ్ అవ్వమని. ఒకవేళ స్టార్టింగ్ మెటీరియల్ కనుక కనిపిస్తే రియాక్షన్ ఇన్కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రొడక్షన్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఇంకా స్టార్టింగ్ మెటీరియల్ ప్రెజెన్స్లో ఉంది, స్టిర్రింగ్ అనేది కంటిన్యూ చేయండి అని. తర్వాత ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ స్పాట్ కనిపిస్తే ఇంప్యూరిటీస్కి పాసిబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు. సో సింపుల్గా రియాక్షన్ కంప్లీట్ అంటే స్టార్టింగ్ మెటీరియల్ అనేది కనిపించకూడదు.